హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను చెకప్ కోసం. ఇక్కడ కొంచెం ఎర్లీగానే లేచాను. ఎందుకో తెలీదు, హాస్పిటల్కి వెళ్తామంటే ఇంకా ముందు రోజు నైట్ నుంచి నాకు అసలు నిద్ర రాదు. కొంచెం టెన్షన్గా ఉంటుంది. మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు రోజే అపాయింట్మెంట్ తీసుకుంటాము, టోకెన్ తీసుకుంటాము. నిన్న ఈవినింగ్ వెళ్ళేసరికి ఏంటంటే వర్షం హెవీగా పడడం వల్ల టోకెన్స్ అయితే ఇవ్వలేదు, క్లోజ్ చేసేసారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, 6:30 కల్లా అయితే టోకెన్ ఓపెన్ చేస్తారు, మనకి అపాయింట్మెంట్ ఇస్తారు. నాకైతే 17 నెంబర్ వచ్చింది. ఎప్పుడు మాకు 1 to 5 లోపు వస్తుంది, బట్ ఈసారి మాత్రం చాలా ఎక్కువ పెద్ద నెంబరే వచ్చింది. ఎక్కువసేపు వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. ఎప్పటి నుంచో సాంబార్ ఇడ్లీ తినాలని ఉంది, బయటకైతే వెళ్ళలేను కదా. ఇంకా ఏమనుకున్నానంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇంకా తినేసి వెళ్ళిపోదాం, అలా బయట బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ 17 నెంబర్ అయితే వచ్చింది కాబట్టి మాకు 11:30 ఆ టైంకి అయితే రమ్మని చెప్పారు. ఇంకా అంతవరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండలేను కదా. సో మా డాడీ అయితే టోకెన్ నెంబర్ తేయడానికి వెళ్ళినప్పుడే ఇంకా సాంబార్ ఇడ్లీ కూడా బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ అలాగే ఇక్కడైతే నేనేం పూజ అయితే చేయట్లేదు, అమ్మ అయితే పూజ చేసేసింది. నేను నార్మల్గా కూర్చొని కొంచెం నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, మొక్కుకుంటున్నాను. ఎందుకో తెలియదు, హాస్పిటల్కి వెళ్ళిన రోజు తెలియకుండానే కొంచెం టెన్షన్గా ఉంటుంది. హెడ్ బాత్ చేశాను. నేను ఒకప్పుడు ఏంటంటే వీక్లీ 2 times అలా హెడ్ బాత్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది. 9th మంత్ వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం వెళ్ళడం హాస్పిటల్కి. అంటే 8th మంత్లో వెళ్ళాను, మళ్ళీ వాళ్ళు 1 monthకి మెడిసిన్ రాశారు నాకు. 1 month తర్వాత రమ్మన్నారు. ఇంకా 1 month కంప్లీట్ అయిపోయి 2 days అయిపోతుంది. బట్ మేము ఒక 2 days బ్యాకే వెళ్ళాల్సింది, మేము వెళ్ళలేదు. ఈరోజు వెళ్తున్నాము. అంటే ఏం చెప్తారు ఏంటి, కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా. 9th మంత్ వచ్చిన తర్వాత ఇంకా 15 daysకి ఒకసారి రమ్మంటారు. నేనైతే చాలా ప్రిపేర్డ్గానే ఉన్నాను. డాక్టర్కి ఇవన్నీ అడగాలి, ఏం తినాలి, ఎక్సర్సైజెస్ ఏమైనా చేయాలా, నాకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ అడగాలని అనుకుంటున్నాను. చూడాలి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. లాస్ట్ టైం నాకు గ్రోత్ స్కాన్ చేసినప్పుడు అయితే బేబీ పొజిషన్ సిఫాలిక్ పొజిషన్లో ఉంది. ఇంకా సిఫాలిక్ పొజిషన్లో ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని అంటారు కదా. సో ఆ టైంలో అడిగితే ఇంకా టైం ఉంది కదా, చూద్దామమ్మ, ముందు నుంచి ఏం ప్రిపేర్డ్గా ఉండకు అని చెప్పారు. ఇంకా అందుకనైతే ఈసారి ఏంటంటే 9th మంత్ వచ్చింది కదా, సో ఒకసారి అడుగుదామని అనుకుంటున్నాను. అడుగుతాను కంపల్సరీగా, అంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేవా అని. ఎందుకంటే నేనైతే నార్మల్ డెలివరీ అని కొంచెం మైండ్లో చాలా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవి ఉండాలి, నార్మల్ డెలివరీ వస్తుంది, నేను ట్రై చేస్తాను అని. ఇక్కడైతే నేను కవర్లో అయితే రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను, నా పాత రిపోర్ట్స్ అండ్ అలాగే ప్రెజెంట్ నేను చెకప్ చేయించుకున్న హాస్పిటల్ రిపోర్ట్స్, ఇంకా అంగన్వాడీ బుక్ కూడా. ఎందుకంటే అంగన్వాడీ బుక్ లాస్ట్ టైం నాకు స్కానింగ్ సెంటర్లో అడిగారు, అందుకని అయితే సేఫ్టీ కోసం అయితే ఇలా కవర్లో పెడుతున్నాను. హ్యాండ్ బ్యాగ్ అలాంటివి ఏమీ యూస్ చేయను, నాకు ఎందుకో నచ్చదు హ్యాండ్ బ్యాగ్, ఇవేమీ కూడా నేను ఎప్పుడూ వాడానండి. నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక కవర్ యూస్ చేస్తాను అంతే. హాస్పిటల్కి వెళ్ళినప్పుడైతే నేను ఇలా గంజి అయితే తాగుతాను. అంటే మనం అన్నం వార్చినప్పుడు గంజి వస్తుంది కదా, గంజిలో కొంచెం సాల్ట్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగుతాను, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే ఒక వాటర్ బాటిల్ అండ్ అలాగే ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ క్యారీ చేస్తాను. ఎందుకంటే మనకు అక్కడ ఏమైనా ఆకలి కానీ వేస్తూ ఉంటే మరి ఇంకా తప్పదు కదా, ఏదైనా ఒకటి క్యారీ చేయాలి. వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా క్యారీ చేస్తాను. ఇంకా ఇక్కడైతే జడ వేసుకుందాం అనుకున్నాను. ఎప్పటికీ హాస్పిటల్కి అయితే నేను ఎప్పుడు హెయిర్ లీవ్ చేసి అయితే వెళ్ళలేదు. జడ వేసుకుందామంటే కొంచెం ఈరోజే తలస్నానం చేశాను కదా, అదేంటో తెలీదు, బయటకు వెళ్ళిన రోజు అయితే నాకు అసలు జడ అనేది సరిగ్గా రాదు. ఎంత ఒక 1 hour నుంచి ట్రై చేస్తున్నాను, నా చేతులు మొత్తం నొప్పి వచ్చేస్తున్నాయి. ఇంకా ఎలాగోలాగా అయితే ఒక పోనీటైల్ అయితే వేసేసాను. నేనైతే వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి చాలా రష్గా ఉంది, పేషెంట్స్ అయితే దగ్గర 100 టోకెన్ నెంబర్స్ ఉన్నాయి, మాది 17. చాలా రష్గా ఉంది, కూర్చోడానికి ప్లేస్ లేదు, నిల్చోడానికి ప్లేస్ లేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అందుకనైతే నేను ఫోన్ కూడా టచ్ చేయలేదు, ఏ వీడియోస్ తీయలేదు. ఎందుకంటే అంత రష్లో ఎలా తీస్తామండి చెప్పండి వీడియోస్. అందుకనైతే ఇంకా మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2:30 ఇలా అయిపోయింది. ఇంకా వచ్చి రాగానే లంచ్ చేసేసి ఇంకా నేను పడుకుని పోయాను. లేచేసరికి అయితే అమ్మ
అత్తమ్మ టీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చింది. అంటే నాకు అలా కూర్చొని ఉండడం, వెయిట్ చేయడం వల్ల కాళ్ళు అనేటివి బాగా ఉబ్బిపోయాయి. సో నేను అక్కడ వాకింగ్ అలాంటివి ఏం చేయలేదు, కాళ్ళు ఉబ్బిపోయాయి. దానివల్ల ఇంకా పడుకుని పోయాను. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు దారిలో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవన్నీ కూడా తీసుకున్నాను. నాకు ఈసారి ఏంటంటే లాస్ట్ టైం అయితే గ్రోత్ స్కాన్ చేశారు, అప్పుడు బ్లడ్ టెస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు, అందుకే లేట్ అయిపోయింది. మంత్స్ పెరిగే కొద్దీ మనకి బ్లడ్ అనేది అలా తగ్గిపోతూ ఉంటుంది. నాకైతే స్టార్టింగ్లో 12 పాయింట్స్ ఉంది, ఇప్పుడైతే 10 పాయింట్స్కి వచ్చేసింది. డాక్టర్ అయితే పర్లేదు బాగానే ఉంది, ఒక 1 పాయింట్ పెరిగితే నీకు ఇంకా డెలివరీ టైంకి అలా సరిపోతుందని చెప్పారు. నేనైతే నార్మల్ డెలివరీ గురించి అడిగాను, నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదా అని. సో డాక్టర్ చెప్పారు బేబీ ఎక్కువ వెయిట్ లేదు, బాగానే ఉంది కాబట్టి ట్రై చేద్దాము నార్మల్ డెలివరీకి అని చెప్పారు. ఒక 15 డేస్ తర్వాత అయితే రమ్మన్నారు. ఇంకా నేను నార్మల్ డెలివరీకి ట్రై చేద్దామని చెప్పారు కదా, అందుకనైతే ఈరోజు నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే మరీ ఎక్కువ కాదు, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఇవి ఉంటాయి కదా, నార్మల్ డెలివరీకి ఎక్సర్సైజెస్ చేస్తారు, చాలా ఉన్నాయి యూట్యూబ్లో. కొన్ని మాత్రం నాకు మా ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు, అవి మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను.